హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రభాస్ సాంగ్స్. మనం కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 13/12/2025. ఈరోజు పొద్దున్న 6 గంటల నుండి సాయంత్రం అంటే ఈవినింగ్ 6 గంటల వరకు గెలిచే రంగులైతే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ఛానెల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు. గెలిచే రంగులు ఒకవైపు, ఓడే రంగులు ఒకవైపు పెట్టమని. అందుకే ఛానెల్ పెట్టి మనం కుక్కుడు శాస్త్రం గురించి కొంత నాలెడ్జ్ షేర్ చేయడం జరుగుతుంది. అలాగే దిక్కులు అండ్ నక్షత్రాలు కుక్కుడు శాస్త్రానికి సంబంధించి చెప్పడం జరుగుతుంది. అలాగే టుడే 99% విన్నింగ్ కలర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఉత్తర అండ్ హస్త ఈ రోజొచ్చేసి ఉత్తర అండ్ హస్త నక్షత్రాలు నడవడం జరుగుతుంది. నా నుండి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చూస్తున్న ఈ ఛానెల్ ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా అంటే డైలీ అప్డేట్ కుక్కుడు శాస్త్రానికి సంబంధించి డైలీ అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ అలాగే కొంతమంది మీలాంటి వ్యక్తులకి రీచ్ అయితే అవుతుందండి. డిస్క్లైమర్ గమనిక. మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి అంటే కుక్కట శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే. అంతేకాని ఎటువంటి జూదం లేదా కోడె పందాలు ప్రోత్సహించడం కాదు. ఇక జాముల విషయానికొస్తే మొదటి జాము 6 గంటల నుండి 8:36 వరకు. ఈ మొదటి జాములో ముసుగు రంగొచ్చేసి పసిమ మించిన కోడి. పసిమ మించిన కోడి నెమలి. అంటే తెల్ల నెమలి లేదా తెల్ల బొంగు చేసిన కోడి నెమలి. తెల్ల బొంగు చేసిన కోడి సవల అంటారు గదా! అదైతే వేసుకోవచ్చు. లేదా కోడి పచ్చకాకి అదైనా ముసుగు పందెంకి పెట్టుకోవచ్చు. అయితే చూపుడుకి గెలిసే రంగులేంటంటే కోడి నెమలి, తెల్ల సవల, కోడి పింగళి, నెమలి కెక్కిరాయి, తెల్ల కెక్కిరాయి, కోడి చూపు గౌడు నెమలి, బూడిద రంగు కోడి మైల, కోడి తెల్ల మైల, కోడి రసంగి, కోడి పాలబ్రాస్, కోడి చూపు అన్ని అబ్రాస్‌లో కూడా విజయాలైతే సాధిస్తాయి. చూపుళ్ళకి వేసే రంగులండి. అలాగే చూపులకి ఓడిపోయే రంగులేంటంటే కాకి డేగ, నల్ల కుసి. నల్ల కుసున్న డేగ రంగులన్నీ కూడా ఓడిపోతాయి. నేను కొన్ని రంగులైతే చెప్తాను. నల్ల బొంగు, నెమలి డేగ, కాకి డేగ, పసిమ కాకి, సొద్ద డేగ, తుమ్మెదవన్నె కాకి. చాలామంది తుమ్మెదవన్నె కాకంటే ఏంటని అడుగుతున్నారు. తుమ్మెదవన్నె కాకంటే నెమలి పచ్చ కాకిని తుమ్మెదవన్నె కాకంటారు. గట్టి కాకి, ఎరుపు మించిన డేగ, నల్ల డేగ, నల్లకట్టు రసంగి. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులు. మాక్సిమం ఈ మొదటి జాములో ఇవి అవాయిడ్ చేయండి. రెండో జాము 8:36 నుండి 10:48 వరకు. ఈ రెండో జామ్‌లో చూపుడుకి కాకుండా అలాగే ముసుక్కు పెట్టుకునే రంగేంటంటే డేగ పింగళి. డేగ పింగళంటే చాలామంది అడుగుతారు. డేగ పింగళంటే ఎలాగుంటదని. డేగ పింగళంటే ఎర్ర పింగళని డేగ పింగళంటారు. లేదా ఎర్ర కెక్కిరాయి. దీన్నైనా పెట్టుకోవచ్చు చూపుడికి. అలాగే నేను చూపుడికి గెలిసే కొన్ని రంగులైతే చెప్తాను. కోడి డేగ, చింతపిక్క రసంగి, ఎర్రబొట్ల సేతువ, గాజు కెక్కెరాయి, ఎర్ర పొవల, నల్లబోర డేగ, సుద్ద డేగ, పండు డేగ. ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులు. చూపులకి మాక్సిమం ఇవన్నీ కూడా చూపులకి పెట్టుకోవచ్చు. అలాగే గెలుస్తాయి కూడా. అలాగే చూపులకి ఓడిపోయే రంగులేంటంటే కుసి నలుపు, నల్ల బొంగు. కుసి నలుపే, బొంగు నలుపే. అంటే నెమలికి సంబంధించి. ఇవైతే మాక్సిమం ఓడిపోవడానికి అవకాశాలైతే ఉంటాయి. నేను రంగులైతే చెప్తున్నాను. నెమలి పచ్చకాకి, నున్నబోర నెమలి కాకి, నల్ల కాకి డేగ, నల్లకట్టు అబ్రాస్, నల్లకట్టు రసంగి, సుద్ద నెమలి, సవల, గట్టి కాకి నెమలి, తొమ్మిదవన్నె కాకి, కాకి సవల, నల్ల సవల ఇవన్నీ కూడా మాక్సిమం అన్నీ కూడా చూపుళ్ళకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. మూడో జాము 10:48 నుండి 1:12 వరకు. ఈ మూడో జాములో గెలిచే రంగులు, అలాగే ముసుగు రంగు ఏంటంటే కోడి కాకి. ఒకవేళ కోడి కాకి లేకపోతే కోడి పింగళ. తెల్ల కూసున్న కోడి కాకి గాని, కోడి పింగళ గాని ఈ రెండిట్లో కూడా ఏదైనా ముసుక్కు పెట్టుకోవచ్చు. ముసుగు రంగు కోడి కాకి లేదా కోడి పింగళి.
అలాగే గెలిచే రంగులు, చూపుడుకి గెలిచే రంగులు. కోడి కాకిడాగ, నల్లకట్టు రసంగి, కోడి చూపు నల్లమైల, బూడిద రంగు మైల, కోడి కాకిడాగ, కోడి పచ్చకాకిడాగ, కోడి రసంగి, కోడి సేతువ. కోడి సేతువ అంటే తెల్ల గోబలు అంటే తెల్ల చెవులు చేసిన కోడి సేతువ. అది కోడి సేతువకే వస్తది. కోడికే వస్తది. అలాగే వీటి మీద ఓడిపోయేవి. నల్ల కుసి, నెమలి డేగ. అంటే ఎరుపులు, నలుపు కుసి చేసిన ఎరుపులు. అంటే నెమలి చూపు డేగలనమాట. అయితే నేను ఓడిపోయే రంగులు కొన్నైతే చెప్తాను. నెమలి పింగళి, గౌడు నెమలి, నల్లబోర నెమలి, సుద్ద నెమలి, కాకి పింగళి, నల్లబొట్ల సేతువ, పసిమ పసిమ సేతువ, నెమలి కెక్కిరాయి, నెమలి అబ్రాస్, తెల్ల కెక్కిరాయి. ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఈ జామ్‌లో ఈ చూపుడు గెలిచే ఆటిల మీద ఇవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు మాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. నాలుగో జాము 1:12 నిమిషాల నుండి 3:36 నిమిషాల వరకు. ఈ నాలుగో జాములో ముసుగు రంగనేది నల్ల కుసి, ఎర్ర నెమలి గాని, నెమలి డేగ కానీ. మాక్సిమం నెమలి డేగే. నెమలి డేగ ముసుగు రంగు నెమలి డేగ. నల్ల కుసి, నెమలి డేగ. ఇది ముసుగు రంగు. ఇంకా చూపులకు గెలిచే రంగులొచ్చేసి ఎరుపు మించిన నెమలి పర్ల, ఎర్ర అబ్రాస్, నెమలి పర్ల, సొద్ద డేగ, సొద్ద నెమలి, కాకి సవల, పండు డేగ, నెమలి కాకి డేగ, నెమలి పచ్చ కాకి డేగ. ఇవన్నీ కూడా అన్నీ కూడా చూపులకి గెలిచే రంగులు. ఏంటంటే చూపులకి గెలిచే రంగులు. ఇక చూపులకి ఓడిపోయే రంగులేంటంటే తెల్లకుసి, కోడిచూపు కాకి, పింగళి. ఇవేంటంటే తెల్లకుసున్నవి కూడా కోడిచూపు కాకి, పింగళి. నేనైతే కొన్ని రంగులైతే చెప్తాను. బూడిద రంగు మైల, ఎర్ర మైల, కోడి రసంగి, కోడి కెక్కిరాయి, తెల్ల కెక్కిరాయి, కోడిచూపు సేతువ, కోడి మైల, కోడి పింగళ, కోడి సవల. ఇవన్నీ కూడా కోడి చూపు అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసున్న కోడి చూపు అన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఈ నాలుగో జామ్‌లో. ఇవన్నీ కూడా మాక్సిమం అవాయిడ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఐదో జాము 3:36 నిమిషాల నుండి 6 గంటల వరకు. ఇదే ఆఖరి జాము, ఐదో జాము. నల్లకుసి, కాకి పింగలి, కాకి సవల లేదా ముసుగు రంగు ఏంటంటే నల్ల కుసున్న కాకి పింగలి. కాకి పింగలి అంటే చాలా మందికి తెలిసే ఉంటది. తెలియనోళ్ళ గురించి చెప్తున్నాను. నల్ల కుసి అంటే నల్ల బొంగు లేదా నల్ల కుసి చేసిన కాకి పింగలి అంటే ఎదర బోర మీద మొత్తం నలుపు చేసి ఉండాలి. చాలామంది తెల్ల పింగళ్ళని పట్టుకొని కాకి పింగళ్ళు అంటారు. అలా కాదు బోర మొత్తం నలుపు చేసిన కాకి పింగలి నల్ల కుసి. ఇక గెలిచే రంగులొచ్చేసి సేతువ, కాకి పింగళి, నెమలి పచ్చకాకి, నెమలి పింగళి, నల్లబోర కాకి సవల, తుమ్మిదవన్నె కాకి, పచ్చకాకి, నల్ల కాకిడేగ, నలుపు పచ్చకాకిడేగ, నల్లకట్టు అబ్రాస్, నల్లబొట్ల సేతువ, గట్టి కాకి ఇవన్నీ కూడా నెమలి చూపు. అంటే నల్ల బొంగు లేదా నల్ల కుసున్న నెమలి చూపున్నవి విజయాలనేవి సాధిస్తాయి. అలాగే వీటి మీద ఓడిపోయేవి. బొంగు నలుపు, కోడి డేగ. అంటే బొంగు నలుపు అంటే దీంట్లో బొంగు నలుపు వచ్చింది కానీ బొంగు తెలుపు. అంటే కోడి చూపు. కోడి చూపున్న ఎరుపులు. కోడి చూపున్న ఎరుపులు. కోడి కెక్కిరాయి, ఎర్ర కెక్కిరాయి, కోడి మైల, బూడిద రంగు మైల, కోడి డేగ, కోడి పచ్చకాకి డేగ, కోడి కాకి డేగ, కోడి ఎర్ర నెమలి, ఎర్ర గేరువ, గరుడ మైల, మిరపపండు డేగ లేదా పొండి డాగ్ అంటారు చాలామంది. ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. మాక్సిమం ఇవన్నీ కూడా ఓడిపోతాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఇక నక్షత్ర విషయానికొస్తే నక్షత్రాలనేవి రోజుకి 2 అయితే నడుస్తాయి. మొదటి నక్షత్రం వచ్చేసి ఉత్తర. 12వ తారీఖు 12 నెల 2025 ఉదయం 8:31 నుండి 13/12/2025 ఉదయం 9:36 నిమిషాల వరకు గెలిచే రంగులేంటంటే పింగళి, పిచ్చుకవన్నె గౌడు, పసిమ కాకి. వీటి మీద ఓడిపోయేవి. కోడి, నెమలి, డేగ. పింగళ మీద ఓడిపోతాయి. డేగ, పిచ్చుకవన్నె గౌడు మీద ఓడిపోతుంది. కాకి, పసిమ కాకి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఈ నక్షత్రాలు కూడా చాలామంది వర్ణించలేకపోతున్నారండి.
ఒకవేళ వర్ణించలేకపోతే కామెంట్ చేయండి. మీకు ఒకవేళ తెలియకపోయినా కామెంట్ చేస్తే నేను వాళ్ళకి వివరంగా చెప్తా. లేతే ఈ నక్షత్రాల గురించి కూడా మొత్తం 27 నక్షత్రాలు ఎన్నో ఉంటాయి. అన్య నక్షత్రాల గురించి కూడా నేను ఒక వీడియో అనేది చేస్తాను. పిచ్చుకవన్న గౌడంటే రసింగులుంటాయి కదండీ! రసింగులు అవి పిచ్చుకవన్న గౌడులోకొస్తాయి. అలాగే కికిరాయిలుంటాయి గదండీ! కికిరాయిలు గూడా పిచ్చుకవన్న గౌడులోకొస్తాయి. పశ్చిమ కాకంటే చాలా మందికి తెలీదు. పశ్చిమ కాకంటే పచ్చకాక ఉంటది కదండీ! ఎర్ర పచ్చకాక అది పశ్చిమ కాక అయ్యే అవకాశాలైతే ఉంటాయి. ఇక రెండో నక్షత్రం వచ్చేసి హస్త. హస్త నక్షత్రం 13/12/2025 ఉదయం 9 గంటల 33 నిమిషాల నుండి 14/12/2025 ఉదయం 10 గంటల 49 నిమిషాల వరకు. దీంట్లో నగ్గే పుంజులేంటంటే డేగ, పింగళి, నెమలి, పసిమకోడి. వీటి మీద ఓడిపోయేవేంటంటే నల్లమైల, పింగళి డేగ మీద ఓడిపోతాయి. నెమలి పింగళ మీద ఓడిపోతుంది. ఎర్రపొడ కోడి నెమలి మీద ఓడిపోతుంది. నెమలి పశ్చిమ కోడి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. అలాగే దీంట్లో చాలామంది నక్షత్రాల్లో కూడా ముసుగు రంగేంటి? ముసుగు రంగేంటి? అని అడుగుతారు. ఈ హస్త నక్షత్రం వచ్చేటప్పటికి ముసుగు రంగేంటంటే నెమలి పింగళే. నెమలి పింగళి. నెమలి పింగళన పెట్టుకోవచ్చు. లేదా డేగ పింగళి. ఎర్ర పింగళి ఉంటది కదండీ! ఎర్ర పింగళన్న పెట్టుకోవచ్చు. చాలామంది దిక్కులు పనిచేయవని అనుకుంటారు. దిక్కులు గూడా అది చాలా ఒక 20 10% దీని పట్టింపు కూడా ఉంటదండి. ఇంకా ఈ వీడియోకి అంటే ఈరోజు ఇంక దిక్కుల విషయంకొస్తే శనివారం దక్షిణం వైపు నుంచి వదిలితే విజయాలు సాధిస్తుంది. అలాగే ఉత్తర వైపు నుంచి వదిలితే అపజయం అంటే ఓడిపోయే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకవేళ మీరు చూసుకొని వదులుకోండి. మీ ఇష్టం బట్టి. ఇంక నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోవడం వల్ల మీకే ఉపయోగాలేంటంటే, నేను డైలీ పెట్టే అప్డేట్ కూడా మీకే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషను. మీలాంటి కొంతమంది వ్యక్తులకి యూట్యూబ్ అనేది కొంచెం రీచ్ చేస్తుంది. ఇంకంతే అండి. మనలాంటి మిత్రులుంటారు కదా! మీకు ఈ ఖగోళ శాస్త్రానికి సంబంధించి తెలియనోళ్ళు మిత్రులు, మీ మిత్రులుంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి.